June 12th to 14th, మన విజయవాడ SS కన్వెన్షన్ సెంటర్ లో గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2025 సోలార్, విండ్ మిల్స్, ఈవీ, ఎనర్జీ స్టోరేజ్ లో లేటెస్ట్ ఇన్నోవేషన్స్, లైవ్ డెమోస్, బిజినెస్ ఆపర్చునిటీస్. క్లీన్ వరల్డ్ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ ఎనర్జీ ఇండియా expo.biz లో రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే, మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే, దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు, అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. మొత్తానికి ఎట్టకేలకు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు జరిగింది. ఇది ఊహించని పరిణామం, హఠాత్ పరిణామం. అయితే ఊహించని పరిణామం, హఠాత్ పరిణామం మనకు మాత్రమే, వాళ్లకు మాత్రం ఊహించిందే, ప్లాన్ చేసుకున్నదే, దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నదే, దానికి తగ్గట్టుగా సాధన సంపత్తి సరంజామాని మొత్తం సిద్ధం చేసుకున్నదే. అరెస్టుకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని బ్లాక్ షీప్స్ ద్వారా, నల్ల గొర్రెల ద్వారా తెప్పించుకుని మరి సిద్ధమైపోయి ఆర్కెస్ట్రేటెడ్ డ్రామాగా ఒక వ్యూహరచన ప్రకారం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అరెస్టు వెనక ఏదో తేడా ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ, వస్తున్నటువంటి అనుమానం. ఈ సమాచారం వాళ్ళకి ముందే తెలిసిందా? తెలిసి ఏం చేశారు? ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు? అవి స్పష్టంగా వీడియోలతో సహా ఏ రకంగా మనకు కనిపిస్తున్నాయనేదే ఈ వీడియోలో ప్రధానంగా నేను విశ్లేషించే అంశం, చెప్పబోయేటటువంటి అంశం. సో సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా ఆ పాయింట్కి వెళ్ళబోయే ముందు ఎందుకు నాకు అనుమానం కలిగింది, దీని వెనక కారణాలేంటి, ఇంకా వాళ్ళు మాట్లాడిన మాటల్లో డొల్లతనం ఏంటి అనేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని చీల్చి చెండాడేలోగా ఆ మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయేలాగా ఒక చిన్న ప్రశ్నని మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ముందు దీనికి ఆన్సర్ చేయండి, ఆ తర్వాత పూర్తి వీడియో చూడండి. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇదే నా ప్రశ్న. ఆప్షన్ ఏ, ఎస్ అరెస్టు కరెక్టే. ఆప్షన్ బి, అరెస్టు చేయటం కరెక్ట్ కాదు. ఈ రెండిట్లో ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, మీ ఇష్టం. మీ అభిప్రాయం ఏదున్నా సరే నిర్మోహమాటంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. సో అనేక రకాల అనుమానాలు. అరెస్టు సమాచారం ముందే తెలిసిందా? దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారా? సాధన సంపత్తి మొత్తం సమకూర్చుకున్నారనేటటువంటి అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయంటే, ఒకసారి అరెస్టు వీడియో చూస్తే ఖచ్చితంగా అందరికీ అదే అనుమానం వస్తుంది. ఇది కేవలం అనుమానాలు మాత్రమే, నిజమని చెప్పేసి నేను ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయట్లా. ఒకసారి మనం ఇది అరెస్టు సందర్భంగా తీసినటువంటి మీడియాలో వచ్చినటువంటి వీడియోలు అన్నమాట. ఏపీ పోలీసులు వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీలు, మిగతా కాగితాలు మొత్తం పట్టుకొని రెడీగా ఉన్నారు. రెడీగా ఉంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటి బయటే కుర్చీ వేసుకుని కూర్చొని తాపీగా వాళ్ళ ఛానల్ ప్రతినిధితోటి, సాక్షి ఛానల్ ప్రతినిధితోటి మాట్లాడుతున్నాడు. నేను సాక్షి ఛానల్కి వెళ్ళి కూడా ఈ వీడియో చూశాను. దాదాపుగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బహుశా ఉంటుంది అనుకుంటాను. ఎక్స్క్లూజివ్గా బహుశా 10 నిమిషాల లోపు కూడా ఉండొచ్చాము. సాక్షి ప్రతినిధికి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఆయన. తన అరెస్టు గురించి, దాని పరిణామాల గురించి, దానికి సంబంధించిన అంశాల గురించి, ఇది ఏ రకంగా విరుద్ధం, ఏ రకంగా రాజ్యాంగ విరుద్ధం, ఏ రకంగా ధర్మ విరుద్ధం, ఏ రకంగా చట్ట విరుద్ధం అని చెప్పేసి వర్ణిస్తూ, విశ్లేషిస్తూ ఎక్స్క్లూజివ్గా, ఏదో ఆయన అరెస్ట్ అయి జైలుకు పెడుతున్నాడు అనేటటువంటి ఫీలింగ్ ఏమీ లేకుండా కాసేపు పక్కన పెట్టి తమ ఇష్టమైనటువంటి వాళ్ళతోటి, తమ స్నేహితులతోటి, ఏదో ఒక పాపులర్ ఫిగర్, పాపులర్ సెలబ్రిటీ, నలుగురు మీడియా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తే ఏ విధంగా ఉంటుందో, ఆ లెవెల్లో ఇంటి ముందు కుర్చీ వేసుకొని కూర్చొని కాలు మీద కాలు వేసుకుని మరి తను పిలిపించుకున్నటువంటి సాక్షి ప్రతినిధితోటి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్నటువంటి వీడియో కూడా చూశాను. ఇంకా విచిత్రం ఏంటంటే, అక్కడ ఆ సాక్షి తప్ప మరో ఛానల్ అంటూ లేదు, మరో మీడియా ప్రతినిధి ఎవ్వరూ లేరు. ఆ లాస్ట్లో అరెస్ట్ అయ్యేటటువంటి క్రమం లాస్ట్లో ఎన్టీవీ వస్తుంది. సో ఇక్కడే అనుమానం వస్తుంది. అరెస్టు గురించిన సమాచారం ముందే తెలిసిందా? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారని చెప్పేసి ముందే చెప్పారా? దాంతో ఆయన ఏమన్నా తన ఛానల్కి, తన పరివారానికి మొత్తానికి ముందే సమాచారం అందించారా? వాళ్ళు పరిగెత్తుకుంటూ ఉరుకులు పరుగుల మీద వచ్చేసి దీన్ని వాడుకోవాలి, అద్భుతంగా బురదజల్లే ప్రయత్నం చేయాలి, ఇది దుర్మార్గం, దారుణం అని చెప్పేసి మనం కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి, ఆర్కెస్ట్రేటెడ్ డ్రామాలాగా ముందుగానే ఒక స్క్రిప్ట్ అనుకొని దాన్ని మనం ఆయన రూపంలో ప్రజెంట్ చేయాలి.
అనేటటువంటి ఒక వ్యూహంతో చూడండి, తాపీగా కూర్చొని కాలు మీద కాలేసుకుని కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, ఛానల్తో మాట్లాడుతున్నాడు. ఇదే నిన్నగాక మొన్న అరెస్ట్ చేసినటువంటి చేబ్రోలు కిరణ్ చేత ఎవరన్నా ఇలా మాట్లాడించగలిగారా? ఎవరన్నా ఇలా ఇంటర్వ్యూ ఇప్పించగలిగారా? ఒక జేబు దొంగ, ఒక హంతకుడు, ఒక కూనీకూర, ఒక పిక్ పాకెటర్ ఎవరన్నా అరెస్ట్ చేస్తే ఈయనకున్నటువంటి సౌలభ్యం ప్రత్యేకంగా తమ ఛానల్ని పిలిపించుకొని మరి ఇలా మాట్లాడే ఇంటర్వ్యూ ఇచ్చేటటువంటి అవకాశం కానీ, ఛాన్స్ కానివ్వండి, అంత టైం కానివ్వండి వేరే ఎవరికైనా ఇస్తారా? ఇవ్వరు. మీడియా వాళ్ళు ఎవరన్నా పాపం ఏదన్నా మాట్లాడతాడో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మైక్ పెట్టినా కానీ అలా మైకుని పక్కకు తోసేసి లాక్కుని మరీ వెళ్ళిపోతారు నిందితుడిని. కానీ ఆయనకు మాత్రం ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూలు ఇచ్చుకునే అవకాశం, తాపీగా కూర్చునే అవకాశం, ఆ ఇచ్చిన డాక్యుమెంట్లు మొత్తం చదువుకునే అవకాశం, దాని వెనక నుంచి ఒకళ్ళు వీడియో తీసే అవకాశం, ఇన్ని అవకాశాలు దొరికాయి. అంటే ఎవరో బ్లాక్ షీప్ పోలీస్ వ్యవస్థలోనో అధికారుల్లోనో మరోటో వీళ్ళకి ఏమైనా సహకారం అందించారా? వీళ్ళకి ఏమైనా తొత్తుగా ఉన్నారా? ఇన్ని అవకాశాలు అలా దొరికాయి. ఎవరికీ లేని ప్రివిలేజ్ వీళ్ళకి ఎందుకు వచ్చింది? మరి చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కూడా ఆయన ఏమో బయటకు వచ్చి అరెస్ట్ జరుగుతున్న సందర్భంలో మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఆయనకు కూడా రాలి ఆ రోజుల్లో. కానీ కొమ్మినేని శ్రీనివాసరావుకి వచ్చింది అంత అవకాశం. ఎలా వచ్చింది? ఇక్కడే డౌట్స్ వస్తున్నాయి. ఇక్కడే పోలీస్ వ్యవస్థ తమ యొక్క పనితీరుని కానివ్వండి, తమలో ఉన్నటువంటి ఎవరు పనిచేస్తున్నారు, ఎవరికి అనుకూలంగా ఉన్నారు, ఎవరికి సమాచారం అందిస్తున్నారు, ఎవరికి ఉప్పందిస్తున్నారు, ఎవరెవరికి తోడ్పడుతున్నారు అనే దాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పేసి అయితే ఒక సలహా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఈ డౌట్లు, అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వీటికి కూడా సమాధానం దొరకాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం చూద్దాం. అరెస్టు సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావు చేసినటువంటి ఒక కామెంట్. ప్రస్తుతం ఇది పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతోంది. 70 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి వృద్ధుడిని అరెస్టు చేయొచ్చా? అన్యాయం కదా, నాకు 70 ఏళ్ల వయస్సు, ఈ వయసులో నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు, అసలు ఇదేమన్నా న్యాయంగా ఉందని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు ఒక కామెంట్ అయితే చేశారు. అయితే విచిత్రంగా ప్రశ్న అయిందే, సమాధానం కూడా అయిందే. ఎందుకంటే గతంలో ఇదే అంశం మీద ఆయన తన సొంత ఛానల్లోనే ఏం మాట్లాడాడు ఒక్కసారి వింటే మబ్బులన్నీ విడిపోతాయి. అంటే ప్రశ్న వేసిందే ఆయనే, సమాధానం చెప్పింది కూడా ఆయన అనేటటువంటి విధంగా ఈ వ్యవహారం అవుతుంది. ఒకసారి ఆయన ఏమన్నాడు వినిపించే ప్రయత్నం నేను చేస్తాను. వ్యవహరించిన తర్వాత కొందరైతే బాబు గారిని అరెస్ట్ చేస్తారు ఈ వయసులో ఏంటి, 87 ఏళ్ల వయసులో ఓంప్రకాష్ చౌతాలా ఉన్నాడు, 75 ఏళ్ళు ఎంతో ఉంటాయి, లాలూ ప్రసాద్ యాదవ్, ఎందుకు మధు కూడా, జయలలిత, ఇలా ఒకళ్ళండి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నిన్ననే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ ఇది వచ్చింది. స్టాన్ స్వామి అని ఒక సోషల్ వర్కర్ ఉన్నాడు, అతను మత ప్రబోధకుడు కూడా, ఏమో తెలియదు. అతని మీద ఒక కేసు ఏదో వస్తే 80 ఏళ్ల వయసు అతను. అతను అరెస్ట్ చేస్తే అతను నేను అనారోగ్యం వల్ల సిప్ చేయలేకపోతున్నాను వాటరు, సిప్పింగ్ అంటే బహుశా అది సిప్ చేసేదేదో కోర్టు డినై చేసిందట. ఎస్, ఇది ఆయన చెప్పిన పేర్లే. చంద్రబాబు అరెస్టు సందర్భంగా ఆయన ఛానల్లో మీడియా అకాడమీ చైర్మన్గా ఆయన అతిథిగా వస్తే వాళ్ళ ఛానల్ వాళ్ళే డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలే. మరి ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఆయన అరెస్ట్ అయ్యే సమయానికి 73 ఏళ్ళు 74 ఏళ్ల వయస్సు. ఏం చెప్పిన ఉదాహరణలో ఓంప్రకాష్ చౌతాలా 80 ఏళ్ళు 87 ఏళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్ 75 ఏళ్ళు, మధు కూడా, జయలలిత ఆవిడ కూడా 60-65 ఏళ్ల వయసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోయారు. ఆయన పర్టికులర్గా ఒత్తి మరీ చెప్పినటువంటి స్టాన్ స్వామి, భీమా కోరేగా ఒక కేసు, పాపం నిజంగానే ఆయన అరెస్ట్ అయ్యి లోపలుంటే ఆయనకు కొంచెం చేతులు షివర్ అవుతాయి, వణుకుతాయి. కనీసం గ్లాస్లో నీళ్ళు అలా పట్టుకొని తాగటానికి కూడా అవకాశం లేదు. కనీసం నాకు ఒక స్ట్రా అయినా ఇప్పించండి, సిప్ చేయలేకపోతున్నానని చెప్పేసి కోర్టు పిటిషన్ వేస్తే కోర్టు వారు కాదన్నారు. సరే, ఆ తర్వాత అనారోగ్యంతో స్టాన్ స్వామి జైల్లోనే చనిపోయాడు, అది వేరే విషయం. వరవర్రావుతో పాటు జైల్లో ఉన్నాడు, ముంబై జైల్లో ఉన్నటువంటి స్టాన్ స్వామి. మరి మీరే చెప్తున్నారు కదా ఇన్ని ఉదాహరణలు. మధు కూడా అంటారు, జయలలిత అంటారు, 87 ఏళ్ళ ఓంప్రకాష్ చౌతాలా అంటారు, 75 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ అంటారు. మీ కళ్ళ ముందే 74 ఏళ్ల చంద్రబాబు అరెస్ట్ అయి జైలు పాలైనటువంటి సందర్భం చూశాం. మరి అలాంటప్పుడు మరి మీకు మాత్రం ఏంటి మినహాయింపు? వయస్సు మాత్రమే అరెస్టుకు ప్రామాణికమా?
వయస్సు ఆధారంగా అరెస్టు చెయ్యాలా వద్దా అనేటటువంటి నిర్ణయాలు తీసుకోవాలా? మరి వాళ్ళకి ఇవ్వనటువంటి ప్రివిలేజ్ మీకెందుకు ఇవ్వాలి శ్రీనివాసరావు గారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. పోనీ వాళ్ళు సెలబ్రిటీలు రాజకీయవేత్తలు అనుకుందాం కాసేపు, సామాన్యుల దగ్గరకు వద్దామా? ఎస్, మీ తోటి సహచర జర్నలిస్ట్ అంకబాబు, కొల్లి అంకబాబు, ఈయన కూడా కరోనా టైంలోనూ ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఏది? ఒక వాట్సాప్లో మెసేజ్ను ఫార్వర్డ్ చేసినందుకు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక మహిళ బంగారంతో దిగింది, ఆవిడ్ని సోదాలు చేస్తే పట్టుబడింది, కానీ పైవాళ్ళ యొక్క ఒత్తిడితోటి దాన్ని వదిలేశారట అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసిన పాపానికి ఆయన కూడా అరెస్ట్ అయ్యడానికి 73 ఏళ్ళు 74 ఏళ్ళ వయసు ఉంటుంది. ఈ కురువృద్ధుణ్ణి కనీసం లుంగీ కట్టుకోవడానికి కూడా, సరిగ్గా కట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా లాక్కుని వెళ్ళిపోయి లోపలేశారు. అప్పుడు జర్నలిస్టు విలువలు, జర్నలిస్టు కథ, జర్నలిస్టుకు సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళ స్వేచ్ఛ, ఇవి గుర్తుకు రాలేదా? మరి ఆ రోజు ఖండించలేదే? అదే నిజమనేటటువంటి వాస్తవం ఈరోజు బయటపడింది కదా. ఆ బంగారం ఏదో కాదు, లిక్కర్ స్కామ్లోదే, ఆ ముడుపులనే బంగారం రూపంలో తీసుకున్నారని చెప్పేసి తాజాగా బయటపడింది కదా. పత్రికలు గగ్గోలు పెట్టాయి కదా. మరి మహిళ సేమ్ 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి రంగనాయకమ్మని అరెస్టు చేయలేదు, కానీ అన్నంత పని చేశారు. ఈవిడ కూడా అంతే. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే దాన్ని షేర్ చేసింది. షేర్ చేసిన పాపానికి రంగనాయకమ్మ మీద కేసు, పైగా రంగనాయకమ్మ కేసులో చిట్టా ఇదే అని చెప్పి సాక్షిలో పెద్ద వార్తా కథనాలు. ఆవిడ కూడా ముసలావిడే, మరి వయోవృద్ధురారు. మరి ఈవిడ కూడా అంతే హింసించారు కదా. ఈవిడకి వర్తించిన రూల్స్ మీకు వర్తించవా? అన్నిటికన్నా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తాను. ఇదిగో ఇది నలంద కిషోర్, యలవర్తి కిషోర్ అలియాస్ నలంద కిషోర్. ఈయనైతే ఏకంగా చంపేశారు కదా అరెస్ట్ పేరుతోటి. కరోనా టైంలో మంత్ర కంత్ర అనేటటువంటి ఒక విమర్శనాత్మక పోస్ట్ ఎవరో రాస్తే ఈయన సోషల్ మీడియాలో షేర్ చేసిన పాపానికి విశాఖపట్నంలో ఈయన అరెస్టు చేసి 700 కిలోమీటర్లు 800 కిలోమీటర్లో ట్రావెల్ చేసి కర్నూలు వరకు తీసుకొచ్చి కోర్టు రిమాండ్ తిరస్కరించి 41A నోటీస్ ఇచ్చి వదిలేయమన్నా సరే పదే పదే అక్కడ కేసు ఇక్కడ కేసు ఇక్కడ కేసు అక్కడ కేసు అని చెప్పేసి అరెస్ట్ చేసి కరోనా టైంలో, నిండు కరోనా టైంలో కర్నూలు హాస్పిటల్లో కనీసం మాస్క్ కూడా లేకుండా కరోనా వార్డులో ఒక 24 గంటల పాటు దాదాపుగా సుమారు, లేదా 24 గంటలు ఒక రాత్రంతాను ఆ కరోనా వార్డులో ఉంచి కరోనా అంటించి అదే కరోనాతో ఆయన బాధపడుతూ 14 రోజులు నరకం అనుభవించి చనిపోవటానికి కారణం ఎవరు? మీరు కాదా? అంటే మీరు మీన్స్ అప్పటి పాలకపక్షం, మీరు సమర్థిస్తున్న పాలకపక్షం కాదా? ఈ పౌరులకు ఉండే హక్కులు. మరి ఈయన కూడా అప్పటికి 60 ఏళ్ళు 65 ఏళ్ళ వయసు ఉంటుంది. దారుణం కదా. కరోనా వార్డులో మూతికి మాస్క్ కూడా లేకుండా ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. అప్పుడు ఏంతో పాటుగా నందిగాం ప్రాంతానికి చెందిన చిరుమామిళ్ళ కృష్ణను కూడా అరెస్ట్ చేశారు. ఆయన చెప్తున్నాడు, సార్ నా కళ్ళ ముందే సార్ మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళింది, కరోనా వార్డులో పెట్టారు సార్, మూతికి మాస్క్ కూడా లేదు సార్, కరోనా అంటించి. అచ్చెన్నాయుడు కూడా అలాగే అంటించారు కదా. పాపం పైల్స్ ఆపరేషన్ చేసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి ఈ రాష్ట్రం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తీసుకొచ్చి పాపం ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది అచ్చెన్నాయుడు. ఆయన కూడా అంతే కరోనా అంటించారు. మరి వీళ్ళకి వర్తించిన రూల్స్ మీకు వర్తించవా? శ్రీనివాసరావు గారు ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. ఇక మనిషి మారలేదు, వాళ్ళ తీరు మారదంటానికి మరొక క్లాసిక్ ఎగ్జాంపుల్గా వీళ్ళు నిలుస్తారనమాట. సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు దేనైనా సరే స్వీకరించాలి, నిరసన దేన్నైనా సరే స్వీకరించాలి. తమని దారుణంగా మాట్లాడినందుకు, తమ ప్రాంతాన్ని దారుణంగా దూషించిన కారణంతో అమరావతి ప్రాంత మహిళలు కొమ్మినేని శ్రీనివాసరావుని, కృష్ణరాజుని ఇద్దరిని నిరసిస్తూ వాళ్ళ బొమ్మలు, దిష్టి బొమ్మలు దహనం చేయటం కానివ్వండి, లేదంటే వాళ్ళ ఫోటోలు పెట్టి చెప్పులతో కొట్టడం కానివ్వండి నిరసనలో భాగంగా చేశారు. అలా నిరసన తెలియజేసినందుకు అది తప్పట. ఆ మహిళలు సంకరజాతట, దెయ్యాలంట, పిశాచాలంట, ఇలా రకరకాల మాటలు కనీస మాత్రం కూడా క్షమాపణ చెప్పాలి, వాళ్ళ మనసును మనం గాయపెట్టాం, తప్పు జరిగిపోయిందనే భావం లేకుండా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసినందుకు, వాళ్ళు నిరసన తెలియజేసినందుకు ఏ రకంగా మాట్లాడుతుండో ఒకసారి మీరే వినండి.
వీడియో కూడా ప్లే చేస్తాను, ఒకసారి వినండి. కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని రిలీజ్ చేసుకుని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాని పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేవు, ఇవంతా సంకర ఇది ఉన్నట్టు ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఉంటున్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలరు. దాంట్లో అయితే ఇంకా గౌరవం బాధ కలిగింది. భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది. ఇది కడుపు మంట అంతా ఒక తప్పుడు కడుపు మంట, అది ఇది సంకర జాతి, ఆర్గనైజ్డ్, ఇన్ని మాటలు. ఇప్పటికే రిగ్రెట్ ఫీల్ అవ్వట్లే వీళ్ళంతా. ఇంకా అసలు ఈ చిచ్చును ఇంకా రగిలించాలి, ఆ చిచ్చులో కొంతమందిని తోసేసి మంట భగ్గును మండేలా చేసి మనం చలిగాచుకోవాలనేటటువంటి రీతిలోనే వాళ్ళ వ్యవహారం ఉంది. మరి ఇన్ని శుద్ధులు, ఇన్ని నీతులు చెబుతున్నటువంటి మీరు సిద్ధం సభల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఈ ముగ్గురి ఫోటోల్ని పంచింగ్ బ్యాగుల రూపంలో పెట్టి ఆ సిద్ధం సభలకు వచ్చినటువంటి మీ కార్యకర్తల చేత కొట్టండిరా, కొట్టండి, తన్నండి, గుద్దండి అని చెప్పేసి, అంటే పంచింగ్ బ్యాగుల్ని గుద్దుతారు కదా, అలా గుద్దిచ్చి తన్నిచ్చి చెప్పులతో కొట్టించి అజ్జేసి ఇజ్జేసి సునకానందం పొందారు కదా. రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా ఎదుర్కోవాలి. అలా కాకుండా వాళ్ళ ఫోటోలని పంచింగ్ బ్యాగుల రూపంలో తీసుకొచ్చి, అంటే ఏంటి, హింసను ప్రోత్సహించడం కదా. ఇప్పుడు తమని అనగోడని మాట అన్నందుకు దిష్టి బొమ్మలు దహనం చేయటం, లేదంటే ఫోటోలకి చెప్పులు దండలేయటం, లేదంటే ఫోటోలను చెప్పులతో కొట్టడం, ఇది ఎప్పటి నుంచో, ఈరోజు కొత్తగా వీళ్ళేం కనిపెట్టలేదు, ఇన్వెంట్ చేయలేదు. తరతరాల నుంచి దిష్టి బొమ్మల దహనం అనేది నా చిన్నప్పటి నుంచి వెంటనే ఉన్నాను. ఫలానా నాయకుడు దిష్టి బొమ్మ దహనం చేశారు, ఫలానా నాయకుడి పట్ల నిరసన వ్యక్తం చేశారు, ఫలానా నాయకుడి మెడలో చెప్పులు దండేశారని చెప్పేసి. సో అలాంటి సంప్రదాయమైనటువంటి ఒక నిరసన పంథాన్ని ఎంచుకున్నందుకే వాళ్ళు సంకరజాతి, దయ్యాలు, పిశాచాలు అయితే, మరి మీరేంటి రాజకీయ ప్రత్యర్థులుగా చూడకుండా వాళ్ళ బొమ్మలు పెట్టించి, పంచింగ్ బ్యాగుల రూపంలో పెట్టించి వచ్చిన కార్యకర్తలందరి చేత కొట్టించడం, దాన్ని ఏమనాలి? మరి సైకోతనం అనకూడదా? మరి మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని ఇంకా రాక్షసులు అనాలా, లేదంటే దయ్యాలనాలా, భూతాలనాలా, లేదంటే అంతకు మించినటువంటి పేర్లు ఏమైనా పెట్టాలా? మరి మీదే, వాళ్ళ సంకర జాతి అయితే మరి మీదే జాతి చెక్ చేసుకోవాలి, మీదే జాతో మీరు చెక్ చేసుకోవాలి. ఈయనే కాదు, ఈయన అధినాయకుడు కూడా అంతే. ఆంధ్రప్రదేశ్లో అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది, ప్రజాస్వామ్యం, చట్ట న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసినందుకు ఇంత పెద్ద ట్వీట్ చదవడానికే నాకు ఇగో, సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం? వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కి సంబంధం లేకపోవచ్చు, కానీ వక్త మాట్లాడకూడని మాట మాట్లాడితే వెకిలి నవ్వులు నవ్వొచ్చా యాంకరు? ఖండించకపోగా మీరు అలా మాట్లాడితే మళ్ళీ సోషల్ మీడియాలో మిమ్మల్నే ట్రోల్ చేస్తారంటూ ఒక దిక్కుమాలను సలహా ఇవ్వచ్చా? అది న్యాయమేనా? అది ధర్మమేనా? దాన్ని సమర్థిస్తూ ఇదిగో ఇంత పెద్ద ట్వీట్. మరి ఇంత పెద్ద ట్వీట్ వేసిన వాళ్ళు జరగరాని తప్పేదో జరిగిపోయింది, మాట్లాడను కూడా మాట్లాడేశారు, అది మా ఛానల్లో జరిగింది. కాబట్టి ఎవరి మనసైనా గాయపడితే మన్నించండి, క్షమించండి అని చెప్పేసి ఒక్క ముక్క ట్వీట్ పెట్టలేకపోయారే. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. అమరావతిని, కమ్మ కులాన్ని, వీళ్ళన్నింటినీ సంప్రదాయబద్ధంగా వీళ్ళు 2014 నుంచి ఎలాగో టార్గెట్ చేశారో ఇప్పుడు కూడా అదే పంథాన్ని కొనసాగిస్తున్నారు. దానికోసం నాయకులు ఎవరు ముందుకు రాపోయేసరికల్లా ఇలా జర్నలిస్టుల్ని, అనలిస్టుల్ని, విశ్లేషకుల్ని వాళ్ళని దింపి ఉసుకో అని చెప్పేసి వాళ్ళ చేత చిచ్చు రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్, అర్థమైపోతుంది. ఇక ఫైనల్గా చాలామంది ఉంటున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారని చెప్పేసి. ఖమ్మంపాటి శిరీష ఈవిడిచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే కేసు పెట్టడం జరిగింది. ఈవిడెవరో కాదు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, అధికార ప్రతినిధి, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్. సో అమరావతి ప్రాంతం అనేది ప్రస్తుతం కోర్ క్యాపిటల్ ఏరియా అంతా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సో తుళ్ళూరులో ఉంది కాబట్టి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అది అక్కడ ఉన్నటువంటి దళితుల యొక్క మనోభావాలు, 32% దళితులు ఉంటారు, మిగిలిన కులాలు వాళ్ళ తర్వాతే. రెడ్లైనా, కమ్మలైనా, బీసీలైనా, కాపులైనా, ముస్లింలైనా సరే, ఎవరైనా సరే ముందు దళితుల తర్వాతే మిగతా సంఖ్య ఉంటుంది. అసలు భూములు ఇచ్చింది కూడా మెజారిటీ దళితులే. కాబట్టే దళితుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయనేటటువంటి ఉద్దేశంతో మమ్మల్ని గుచ్చి మాట్లాడారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆవిడ మొదటగా అందరికన్నా ముందు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
బహుశా వాళ్ళిద్దరి మీద దాదాపుగా 52 కంప్లైంట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో నమోదైంది అంటున్నారు. సో అందుట్లో A1గా ఈ కేసులో A1గా కృష్ణరాజుని పెడితే A2గా కొమ్మినేని శ్రీనివాసరావుని, A3గా సాక్షిని పెట్టారు. సో కృష్ణరాజు గాయబ్, అసలు ఎక్కడున్నాడో తెలియదు, అసలు బెంగళూరులో ఉన్నాడని చెప్పేసి కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి, కొంతమంది ఫేస్బుక్లో వాటిలో పెడుతున్నారు. సరే, అతను ఎక్కడున్నాడో తెలియదు. A2ని అరెస్ట్ చేసినప్పటికీ A1 ఎందుకు వదులుతారు? ఈరోజు కాబట్టి రేపైనా సరే ఖచ్చితంగా అరెస్ట్ అయితే ఖాయం. ఎందుకు SC ST కేసు అంటే బహుశా ఇది కూడా కారణమై ఉండొచ్చేమో. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, అమరావతి ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి జనాభా మేము దళితులం కాబట్టి దాన్ని గుర్తించి ఖచ్చితంగా ఆ కేసు మొత్తంగా 9 సెక్షన్లేమో కొమ్మినేని మీద పెట్టినట్టు ఉన్నారు టోటల్గా. సో ఖచ్చితంగా ఆ సెక్షన్ కూడా వర్తింప చేస్తే చేసుండొచ్చాము. మరి అది ఉంచాలా తీయాలా కరెక్టా కాదనేది మీరు నేను చెప్పేది కాదు, ఖచ్చితంగా రేపు న్యాయస్థానం అయితే డిసైడ్ చేస్తుంది. సో మొత్తానికి కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు నేపథ్యంలో మేమేం మారలేదు, మా పంధ అలాగే కొనసాగుతుంటుంది, అసలు మారే ప్రసక్తే లేదు, మేము ఇంకా శుద్ధులు చెప్తాం, నీతులు చెప్తాం, ఏ రోటికాడ పాట అక్కడ పాడతాం, మాదంతా 2 నాలుకల ధోరణి, అప్పుడు అలా అంటాం ఇప్పుడు ఇలా అంటాం అనేటటువంటి అంశాలను మరొక్కసారి స్పష్టంగా నిరూపించుకున్నారు. వాళ్ళ డొల్లతనాన్ని, వాళ్ళు చేసినటువంటి పాపాలను కూడా మరొక్కసారి తవ్వి తీసేలాగా వాళ్ళ ప్రవర్తన ఉంది. అందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేనేలేదు. ఈ నేపథ్యంలోనే నేను ఫస్ట్ చెప్పినట్లుగా కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు సందర్భంగా ఆయన తాపీగా కూర్చోవటం, ఇంటర్వ్యూలు ఇవ్వటం, వాళ్ళ ప్రతినిధులు ముందుగానే ఏదో సమాచారం ఆకాశవాణి ఎవరో వచ్చి చెప్పినట్టుగా ముందుగానే సమాచారం తెలియటం, వాళ్ళని పిలిపించుకోవటం, ఆ మీడియా మాత్రం ఎక్స్క్లూజివ్గా ఉండటం, వాళ్ళు చేసే ప్రచారం, అసలు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమైనా అనుమానం కలుగుతుందా? కలిగితే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.